ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. నమికిలి ప్రియ స్నేహితులారా, గతంలో ఇశ్రాయేలు యొక్క చరిత్రలను గురించి మనం తెలుసుకుంటూ ఉండి ఉన్నాము కదా. ఇశ్రాయేలీలైనటువంటి వారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అలాగనే ఇశ్రాయేలీలైనటువంటి వారిని దేవుడు ప్రపంచానికి, దేశానికి ఒక సొల్యూషన్గా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆనాడు వారున్న ఐగుప్తు దేశానికి ఒక సొల్యూషన్గా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనందరి పాపానికి పరిష్కారముగా యేసుక్రీస్తు వారిని దేవాతి దేవుడు యూదులలో నుండి, ఇశ్రాయేలీలలో నుండి యావత్ ప్రపంచానికే దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీల విషయంలో ఒక అమూల్యమైనటువంటి ఒక మాట బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉన్నది అని అంటే, కీర్తనల గ్రంథముల నుండి 121వ కీర్తన 4వ వచనంలో ఇలాగునంటూ ఉన్నారు: ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇశ్రాయేలీలైనటువంటి వారి విషయంలో దేవుడు వాగ్దానం చేస్తూ చెప్తున్న మాట ఏమంటాడంటే, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను కాపాడేటువంటి యొక్క దేవుడు యెహోవా దేవుడు. కునుకక, నిద్రపోక ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నారు. ఇది ఇశ్రాయేలీల గురించి కదా చెప్పబడినటువంటి ఒక మాట. సో అప్పుడు మొదట వాళ్ళకి మనం అన్వయింప చేద్దాం. ఆ తర్వాత ఒకవేళ దేవుడు మనకిచ్చిన వాగ్దానంగా మనము ఆ యొక్క వాగ్దానాన్ని పుణికిపుచ్చుకొని దేవునికి స్తుతి యాగాన్ని మనం చెల్లించుకుందాం. ఆలోచన చేసినప్పుడు నేను అంటాను, మొట్టమొదట యాకోబు అనేటువంటి ఆయన ఇశ్రాయేలుగా దీవించబడిన తర్వాత ఈ ఇశ్రాయేలుకు వచ్చినటువంటి ఒక స్థితి ఏమిటంటే, తానున్న కనాను దేశంలో కరువు వచ్చినందుచేత అప్పటికే దేవుడు యాకోబు అనే ఇశ్రాయేలు యొక్క కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో ప్రపంచానికి పరిష్కారముగా ఉండడానికి పంపి ఉన్నారు గనక అక్కడుండి ఆయన పరిష్కారం చేస్తున్నారు గనక యాకోబు యొక్క కుమారుడు, ఇశ్రాయేలు యొక్క కుమారుడు. ఇప్పుడు ఆ యోసేపు తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలుని ఆ దేశానికి రమ్మని ఆహ్వానాన్ని తెలియచేస్తాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు ఫరో దగ్గర నుంచి వచ్చిన ఆ రథములను చూచి, నిజంగా నా కుమారుడు ఈ రథాలని పంపించి ఉన్నారు అని చెప్పి ఆ రథమునికి ఆయన ఆదరించబడి ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళతారు. కానీ అక్కడికి వెళ్ళిన కొంతకాలానికి ఈ ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా చేత ఆశీర్వదించబడి సంఖ్యలో వారు పెరిగిపోయినందుచేత ఐగుప్తు రాజు అయినటువంటి ఒక ఫరోకి కొంచెం అసూయ వస్తుంది. ఏమో రేపొద్దున్న వీళ్ళెంత సంఖ్యలో పెరిగిపోతున్నారు కనుక ఈ దేశాన్ని వారి దేశము అని వాళ్ళు చెప్పుకుంటారేమో, మన మీదే వాళ్ళు తిరుగుబాటు చేస్తారేమో అని చెప్పి ఇశ్రాయేలీలైనటువంటి వారిని కష్టపెట్టడం జరుగుతుంది. వాళ్ళలో మగ సంతానాన్ని చంపేయాలని మంత్రసానులైనటువంటి వారికి ఆజ్ఞ జారీ చేశారు. కానీ అప్పటికే హెబ్రీ స్త్రీలైనటువంటి వీళ్ళు చురుకైన వారు గనక మంత్రసానులు వచ్చేసరికి వీళ్ళు కాన్పు వేసేసుకుంటాం, బొడ్డు కత్తిరించేసుకుంటాం, వాళ్ళకి చక్కగా పాలిస్తూ కూర్చోవడం. వాళ్ళు ఇంకేమీ చేయలేకపోయారు, వాళ్ళ అవసరత లేకపోయింది. వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆ తర్వాత ఆ యొక్క ఫరో ఆజ్ఞ జారీ చేస్తూ మాట అంటారు కదా, ఈసారి ఎవరైనా మగపిల్లడు ఉంటే గనక 2 సంవత్సరాల లోపున్న మగపిల్లల్ని చంపేయండి, పుట్టినటువంటి ఒక పిల్లల్ని తీసుకుని వెళ్ళి నైలు నదిలో పడవేయండి అని ఆజ్ఞ జారీ చేసి ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, వాళ్ళు ఏ విధంగా ఒకవేళ చంపడానికి చూచినా, ఇశ్రాయేలీల్ని పెరగనివ్వకుండా చేయడానికి చూచినా, ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారు ఆ దేశం విడిచి బయటకు వచ్చేటప్పుడు వారు దాదాపు 6 లక్షల కాల్బలము, అంటే పురుషులు, కేవలం పురుషులు, 40 సంవత్సరాలకి పైబడినటువంటి ఒక పురుషులు, ఒక యుద్ధం చేయగలిగినటువంటి బలశూరులైనటువంటి వారు దాదాపు 6 లక్షల మంది కాల్బలముగా ఉండి ఉన్నారు. ఆ దేశంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా దేవుడైన యెహోవా వారిని కాపాడుతూ వచ్చిన విధానం మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు కొన్ని తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి అనుమతినిచ్చినాడు, లేక పంపి ఉన్నాడు. కానీ విచిత్రం ఏమిటనంటే, ఐగుప్తీయులు ఉంటున్న ప్రాంతములలో ఏగలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, పేలు వచ్చినాయి,
లేకపోతే అక్కడ తెగుళ్ళు అవి కనబడుతూ వచ్చి ఉన్నవి, అక్కడున్న నీళ్లు రక్తంగా మారి ఉన్నది, అక్కడ వాళ్ళకి చీకటి అనేటువంటిది ఏర్పడి ఉన్నది. కానీ ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి వీరి ప్రదేశంలో ఈగలు కానీ లేక పేలు కానీ కప్పలు కానీ మిడుతలు కానీ ఇలాంటివి ఏమీ కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు. అంటే దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుకాక నిద్రపోక అన్ని విధాలా కాపాడుతూ వచ్చినాడు. ఆ తెగుళ్ళు ఇశ్రాయేలీయులకు రాకుండా దేవుడు కాపాడి ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీయుల యొక్క పురాణమును దేవుడు కాపాడి ఉన్నాడు. అంతేకాదు, ఇంకా కొంచెం లోతుగా నేను ఆలోచన చేసి నేను మీకు ఈ విషయాన్ని గురించి చెప్పవలసి వస్తే నేనేమంటానంటే, దేవుడు ఐగుప్తు రాజు అయినటువంటి యొక్క ఫరో చేతులలో నుండి కూడా ఇశ్రాయేలీయులైనటువంటి వారిని కాపాడి ఉన్నాడు. నేను ఆ దేశానికి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు, అనగా అఫ్కోర్స్ ఇజ్రాయెల్ దేశానికి మెయిన్ వెళ్తాము, అదే సమయంలో ఇటువైపున తూర్పు ఉండినటువంటి యొక్క జోర్డాన్ దేశానికి, అలాగనే వాళ్ళకి దక్షిణాన ఉండినటువంటి యొక్క ఐగుప్తు దేశాన్ని కూడా మేము తీసుకొని వెళ్తూ ఉంటాం. ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు నేను వినిన చరిత్ర ఏమిటంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలీలైనటువంటి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిన ఆ రోజుల్లో ఐగుప్తు రాజు అయినటువంటి యొక్క ఫరో అనేటువంటి ఆయన ఒక దేవుడుగా వాళ్ళు తెలుసుకొని గుర్తించినటువంటిది, పరిగణించినటువంటిది. ఫరో అనేటువంటి ఆయన వాళ్ళ యొక్క దేవుడు. ఆయనకు విరుద్ధంగా భిన్నంగా తిరుగుబాటుతనంగా ఎవ్వరూ కూడా ఉండలేరు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆ ఐగుప్తు రాజు అయినటువంటి యొక్క ఫరో చేతులలో నుండి నేను మిమ్మలను కాపాడి నేను మిమ్మల్ని విడిపించి నేను బయటికి తీసుకొని వస్తూ ఉన్నా. చివరి తెగులుగా వారికి ఇచ్చినప్పుడు వీరికి ఒక చిన్న విషయాన్ని పెట్టి ఉన్నాడు. ఏమన్నాడంటే, ఈసారి మీ ప్రమేయం లేకుండా నేనేదో కాపాడేయడం కాదు, సంహార దూత అన్ని చోట్లకి వస్తారు. కానీ మీరు ఇశ్రాయేలీయులు చేయవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించండి, దాని యొక్క రక్తాన్ని మీ ఇంటి గుమ్మముల యొక్క నిలువ కమ్ముల మీదను పైనుండిన అడ్డు కమ్మ మీదను ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి. ఈ రాత్రికి సంహార దూత బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఏ ఇంటి మీద అయితే ఆ యొక్క రక్తం ఉండుట ఆ యొక్క దూత చూస్తారో ఆ ఇంటిలోనికి రాకుండా నేను మిమ్మల్ని కాపాడతాను. ఎలాగా? ఒక రక్తాన్ని చూచి. ఎవరిదా రక్తము? నిర్దోషమైన నిష్కలంకమైన ఒక గొర్రె పిల్ల యొక్క రక్తం. తర్వాత ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా చూచేటప్పుడు మనం ఏమంటామనంటే, మన రక్షణ కొరకు, మనము బ్రతుకుట కొరకు, మనం ఆ యొక్క తెగుళ్ళలో కొట్టుకుపోకుండా మనము కాపాడబడుట కొరకు ఒక సాదృశ్యంగా అక్కడ ఇశ్రాయేలీలైనటువంటి వారికి చెప్పారు. ఇప్పుడు మనకు జరిగిన విషయం ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం అదే యూదులలో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి ఈ రోజున మనం బ్రతికే అవకాశం దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం ఆ రక్తాన్ని తీసుకొని మండి ఇంటి గుమ్మం యొక్క నిలువ కమ్ములకు అడ్డు కమ్మకి మనం పొయ్యవలసిన అవసరత లేదు. కానీ ఆ విషయాన్ని మనల్ని మరణానికి దారితీస్తున్న ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట ఏమంటారంటే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, మీ అపరాధము కానీ మీ పాపము కానీ ఎందుకు మీ జీవితంలో కనబడుతుంది అని అంటే, మీ పితరులు చేసిన పాపము ఒక దోషముగా మీ మీద ఉంటుంది గనక. అంటే 3 విషయాలు మానవ జీవితంలో ఉండినటువంటిది. మన పితరుల నుండి మనకు సంక్రమించిన దోషం అనే దానిని బట్టి మనము పాపము చేస్తున్నాం, అపరాధములు చేస్తూ ఉన్నాం. సో దేవుడిచ్చిన పరిష్కారం ఏమన్నారనంటే, యూదుని యొక్క రక్తముగా యేసు రక్తాన్ని ఇప్పుడు మనం ఒక మామూలు రక్తము తీసుకొని పూసేది కాదు, కానీ మన పాపము మీద, మన అపరాధము మీద, మన యొక్క దోషము మీద, ఈ 3 స్థలాలలో లేక ఈ 3 విషయాలలో యేసు రక్తము అని నేను పలికినప్పుడు నేను చావకుండగా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నారు, నా కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నారు, నా దేశాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నారు. గడిచిన దినాల్లో కరోనా అనే ఆ భయంకరమైన తెగులు, కోవిడ్-19 అనేటువంటి ఆ తెగులు వచ్చినప్పుడు అంతటా లాక్డౌన్, చర్చెస్ కూడా లాక్డౌన్ అయిపోయింది. ఎక్కడ ఏ విధమైన సమావేశాలు లేకుండా
ప్రయాణాలు లేకుండా విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు అన్నీ క్లోజ్ చేయబడి ఉన్నాయి. అప్పుడు ఆలయం దగ్గరికి ఎవరు వచ్చినటువంటి వారు కారు. మేము ఆలయం దగ్గరనే మేము ఉంటూ వచ్చి ఉన్నాం కనుక ప్రతిరోజు తెల్లవారుజాము ప్రార్థనలోనికి ఆలయంలోనికి వచ్చి, ప్రతిరోజు సాయంకాలం పూట ఆలయంలోనికి వచ్చి నేను, నా బిడ్డలు, నా యొక్క మనుమరాండ్రు మేము కలిసి పలుకుతున్న మాట ఏమన్నామనంటే, యేసు రక్తము ఈ యొక్క సంఘం అంతటి మీద నేను పలుకుతూ ఉన్నా. యేసు రక్తము దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక బిడ్డలందరి మీద నేను పలుకుతూ ఉన్నా. యేసు రక్తము నా రాష్ట్ర ప్రజలందరి మీద నేను పలుకుతూ ఉన్నా. యేసు రక్తము నా దేశీయులందరి మీద నేను పలుకుతున్నాను అని చెప్పి యేసు రక్తాన్ని నేను పలుకుతూ వచ్చా. ఆశ్చర్యం స్నేహితులారా, ఆ యొక్క రక్తము ద్వారా చావుల నుండి దేవుడు మమ్మల్ని అందరినీ కాపాడి ఉన్నాడు. నా కుటుంబాన్ని అంతటినీ కాపాడి ఉన్నాడు. కొందరికి ఈ COVID-19 అనేటువంటి ఒక తెగులు సోకినప్పటికీ, జ్వరాలు, బలహీనతలు, దగ్గులు, జలుబులు ఇలాంటివి వచ్చి ఉన్నప్పటికీ దేవుడు తన మహాకృప చేత దేవుడు వారిని ప్రాణాపాయముల నుండి దేవుడు కాపాడి ఉన్నాడు. ఈరోజున అందుకనే నేను చెప్పగలిగిన మాట ఏమంటానంటే, యేసు రక్తము మనల్ని చావనివ్వకుండా, రెండవ మరణము అనే నరకానికి మనల్ని తోలివేయకుండా, త్రోసివేయకుండా, మనం బ్రతకడానికి, నిత్య జీవము కొరకు మనం జీవించడానికి కారణం యేసు రక్తము ద్వారా. ఆనాడు ఇశ్రాయేలీలైనటువంటి వారు ఐగుప్తు దేశంలో ఉంటూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలను కాపాడినటువంటిది ఒక అమాయకపు గొర్రెపిల్ల యొక్క రక్తం. ఈనాడు మనందరినీ కాపాడుతున్నటువంటిది, ప్రాణాపాయము కలగనివ్వకుండా, మరణం అనేటువంటిది సంభవించనివ్వకుండా, అనగా మరణం అనేటువంటి దానిలో కూడా భావం ఏమిటంటే రెండవ మరణముగా పరిగణించబడిన నిత్యాగ్నిలోనికి మనల్ని పోనివ్వకుండా కాపాడుతున్నటువంటిది యూదులలో నుంచి వచ్చిన యేసు రక్తాన్ని మనం పలుకుట వలన యేసు రక్తముతో దేవుడు మనలను సజీవులనుగా ఉంచి ఉన్నారు. ఈరోజుని ఆ మాట మీకు కూడా నేను చెప్తున్నాను. యేసు రక్తము మీ ఇంటి మీద నేను పలుకుతూ ఉన్నా. యేసు రక్తము మీ కుటుంబం మీద నేను పలుకుతూ ఉన్నా. యేసు రక్తముతో మీరు, నేను, మన కుటుంబాలు కాపాడబడుతూ ఉన్నవి. సో మొదటిగా మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన ఈ ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలానికి ఫరో రాజు చేత బానిసలుగా పరిగణించబడి సమూలంగా వారిని నాశనము చేయడానికి, పురుషులందరినీ చంపేయడానికి ఫరో అనేటువంటి ఒక రాజు ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలను కాపాడేటువంటి ఒక దేవుడు ఐగుప్తులో నుండి వారిని విజయవంతమైన రీతిగా బయటకు తీసుకొని వచ్చినాడు. ఏ తెగులు వారి గుడారాన్ని సమీపించనివ్వకుండా, మరణము వారికి సంభవించనివ్వకుండా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి దేవుడు తీసుకొని వచ్చినాడు. ఆ మటుకు నేను ఆలోచన చేస్తూ ఇంకా ఈ విషయం కూడా అంటాను. బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలైనటువంటి వారు ఆ అరణ్యము గుండా వాళ్ళు సంచారము చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏమో ఎలాంటి విష పురుగులు అక్కడ ఉండి ఉండవచ్చునో, ఎలాంటి విష జంతువులు, విష ప్రాణులు ఆ యొక్క ఎడారిలో, ఆ యొక్క ప్రదేశంలో ఉండి ఉండవచ్చునో, కానీ దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏమంటదనంటే, పగలు మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉండి ఇశ్రాయేలీలను కాపాడినటువంటి దేవుడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా వారికి మేఘస్తంభముగా ఉండి ఉన్నారు. రాత్రి వెన్నెల దెబ్బ వారికి తగలకుండా అగ్ని స్తంభముగా ఉండి 40 సంవత్సరములు అరణ్యములో సంచరించినప్పుడు వారిని కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల విషయంలో మళ్ళా పక్షపాతం లేకుండా తన ప్రజలై ఉన్నప్పటికీ, తన కుమారుడుగా భావించినప్పటికీ వారితో ఒక మాట అన్నారు, అరే నాయనా, మీరు గనక తప్పు చేస్తే నా సేవకుడిని నేను రప్పించి మిమ్మల్ని చెరలోనికి తీసుకొని వెళ్తాను అని దేవుడు చెప్పి ఉన్నారు. ఆ ప్రకారంగా ఈ ఇశ్రాయేలీలు మాట విననొల్లని ప్రజలు గనక దేవుడే మాట్లాడుతూ అంటారు కదా, బబులోనులో ఉన్న నా సేవకుడైన నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజుని నేను తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతాను. నెబుకద్నెజరు వచ్చాడు.
ఈ ఇశ్రాయేలు ప్రజలలో మరిముఖ్యంగా జ్ఞానులైనటువంటి వారిని అందరినీ తన దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అతని యొక్క ఆలోచన ఏంటంటే, మరలా ఇంతటి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలలో పుట్టకుండా ఉండునట్లుగా వీళ్ళందరినీ నపుంసకులుగా చేసేశారు అని అంటారు. ఆ యొక్క నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు వాళ్ళందరినీ నపుంసకులుగా చేసి వంశము లేకుండా, వాళ్ళ తదనంతరం జనరేషన్ లేకుండా చేసి ఉన్నప్పటికీ దేవుడు వారిని అక్కడి నుంచి కూడా కాపాడి మరలా తిరిగి తమ దేశానికి తీసుకొని వచ్చారు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట యెషయా గ్రంథం 44-45 అధ్యాయాల్లో గనక మనం చూస్తే, పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషు అనేటువంటి ఆయనని దేవుడు లేవనెత్తి ఆయనతో చెప్తాడు, రే నాయన, నీ దేశంలో ఉన్న నా ప్రజలైనటువంటి వారు తిరిగి వారి దేశానికి వెళ్ళి వారి యొక్క పట్టణం పాడైంది కనుక పట్టణాన్ని కట్టుకోవాలి, వారి యొక్క మందిరం పాడైంది కనుక మందిరాన్ని బాగు చేసుకోవాలి, పంపించు అని చెప్పేసానంటే, కోరేషు ఒక అన్యుడై ఉండి దేవుని యొక్క మాటకు లోబడి ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని అందరినీ పిలిపించి వారిని పంపిస్తాడు. ఆయన తాకీదులు ఇచ్చి పంపించాడు. మార్గమధ్యంలో కావలసినటువంటి ఒక మ్రానులు కొట్టుకొని తీసుకొని వెళ్ళడానికి, కావలసినంత ధనము కూడా తన యొక్క ఖజానాలో నుండి తీసుకొని వెళ్ళడానికి దేవుడు ప్రేరేపించిన ప్రకారంగా ఒక అన్యుడైనటువంటి పారసీక దేశపు రాజు అయినటువంటి ఒక కోరేష్ అనేటువంటి ఆయనను పంపించి ఆయన ద్వారా ఇశ్రాయేలీలైనటువంటి వారిని మరలా తిరిగి ఈ దేశానికి దేవుడు తీసుకొని వచ్చి ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీలు ఎక్కడున్నా కాపాడుతూనే ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని కాపాడి ఉన్నాడు. పారసీక దేశంలో ఇప్పుడు అదే ఈవెన్ ఇరాన్ అనేటువంటిది అంటారు. దానికి ఒకప్పుడు ఉండిన ఏన్షియన్ నేమ్ ఏంటంటే పారసీక దేశం, పర్షియన్ అనేటువంటి రీతిగా పిలువబడినటువంటిది అది కూడా. సో ఆ దేశంలో నుండి దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా దానియేలు గారు చేసినటువంటి ఒక ప్రార్థనకు జవాబుగా యిర్మీయా గారు ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పుగా 70 సంవత్సరములు అయిన తర్వాత నేను మరలా శేషాన్ని తీసుకుని వస్తానని దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు ఇశ్రాయేలీలను కాపాడుతూనే ఉండి ఉన్నాడు. మధ్యలో ఒక చిన్న మాట చెప్తున్నాను వినండి. ఒక్కొక్కసారి మనము దేవుని యొద్ద నుండి వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ వారి వారి యొక్క పద్ధతి ప్రకారంగా డిసెంబర్ 31వ తారీఖునే తీసుకున్నారో, లేక మీరు ఏదన్నా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు సడన్గా ఏదన్నా ఒక మాట ఒక వాగ్దానముగా మీకు ఇవ్వబడి ఉన్నదో, చూడబోతే పరిస్థితులు ఇంకా విషమించినట్టుగానే ఉండి ఉండవచ్చును. మీకు ఇవ్వబడినటువంటి ఒక వాగ్దానం నెరవేర్చబడే అవకాశం లేనట్టుగా కనిపిస్తూ ఉండి ఉండవచ్చును. కానీ ఈరోజు నాకు మాట చెప్తా, నాడు ఇశ్రాయేలీలను కాపాడేటువంటి ఒక దేవుడు ఈరోజు నేనంట మిమ్మల్ని కూడా ఆయన కాపాడడానికి ఆయన మనసును కలిగి ఉన్నాడు. ఎందుకంటే మిమ్మల్ని అనగా మీరు నేను క్రైస్తవ బిడ్డలమైనటువంటి ఒక మనము ఈరోజు నేను అంటున్న మాట ఏమంటానంటే, ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన వాగ్దానముల కంటే, ఇశ్రాయేలీల కంటే తన ప్రియ కుమారుడైన యేసు రక్తములో మనము కడగబడి కొనబడిన వారము గనక మనల్ని అట్టే ఊరికనే విడిచిపెట్టాడు. తప్పకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడు. డోంట్ బి వరీడ్ అట్ ఆల్. ఇన్ గాడ్స్ టైమింగ్. మనం ఒక్కొక్కసారి ఏంటంటే తొందరపడి ఇప్పుడే కాన్పు చేయాలంటాం. అది ఎలా కుదురుతుంది? 9 నెలలు నిండాలి, ఆ యొక్క నిమిషాలు గడియలు నిండాలి. అప్పుడు ఏమీ చేయనక్కర్లేకుండా దాని అంతటైతే నొప్పులు వస్తాయి, దాని అంతటైతే కాన్పు అనేటువంటిది వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి చాలా సులువుగా వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి మనం అనుకునే గడియలో వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కాన్పు వచ్చినటువంటి ఒక విషయాలు కూడా కొన్ని చరిత్రలు నేను వింటూ వచ్చినటువంటి ఒక విషయాలు. సో అలాగూ నేను ఏమంటానంటే, దేవుడు తన యొక్క అనుకూలమైన సమయంలో మీకు వాగ్దానము చేసినటువంటి ఒక వాగ్దానాన్ని నెరవేర్చడానికి నాడు ఇశ్రాయేలీలైనటువంటి వారిని బబులోనులో నుండి పారసీక దేశంలో నుంచి విడిపించడానికి అన్యుడైన కోరేష్ అనేటువంటి ఒక రాజుని ఏర్పాటు చేసుకొని నా అభిషక్తుడు నా చిత్తాన్ని నెరవేర్చేవాడని చెప్పి మరి తన ద్వారా ఇశ్రాయేలీలను కాపాడినటువంటి ఒక దేవుడు ఈరోజు మీకు కూడా నేను అంటాను, మీరు అనుకున్న వ్యతిరేకలైనటువంటి వారి ద్వారా మిమ్మల్ని కాపాడగలిగినటువంటి ఒక దేవుడు. నేను ఇప్పుడు కూడా ఆలోచన చేస్తుంటే, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యూదులకు కలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక హింసలో యూదులైనటువంటి వారు యావత్ ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఇప్పుడు ఒక్క ఐగుప్తు దేశం అనే కాదు, లేకపోతే ఇప్పుడు ఒక్క బబులోన్ అనేటువంటి ఒక దేశాన్ని కాదు, యావత్ ప్రపంచానికే చెదిరిపోయారు. కానీ దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు? నిన్ను కాపాడువాడు కొనుకాడు నిద్రపోడు.
యెహోవాయే నిన్ను కాపాడువాడు. దాదాపు 2000 సంవత్సరాల పాటు యూదులు మాట్లాడుకునే మాట ఏంటంటే, ఈ పండుగ వచ్చే సంవత్సరం యెరూషలేములో జరుపుకుందాము, ఈ పండుగ నెక్స్ట్ ఇయర్ ఇన్ జెరూషలేం అనేటువంటి రీతిగా వారు పలుకుతూ ఆయా దేశాలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ జరుపుకుంటూ వచ్చినారు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా, మన యొక్క భారతదేశానికి కూడా వాళ్ళు చెదిరిపోయి వచ్చారని చరిత్ర చెప్తూ ఉన్నటువంటి విషయాలు. సో వచ్చే సంవత్సరం మన దేశానికి వెళ్తాము అని అనుకుంటూ దగ్గర 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి అండి. ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత గడిచినటువంటి దినములలో, అనగా 1948వ సంవత్సరంలో, దాదాపు 77 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు వారి యొక్క ఆత్మలో ఉండినటువంటి దేశాలకి స్వాతంత్ర్యం ఇస్తూ ఈ భూభాగానికి, ఇజ్రాయెల్ అనేటువంటి ఒక భూభాగం విషయంలో చాలా కాలంగా అది పాలస్తీనాగా పిలువబడుతూ వచ్చింది కనుక చాలా సంవత్సరాలు జోర్డాన్ దేశం యొక్క ఆధీనములో ఉంటూ వచ్చినది కనుక ఇప్పుడు ఈ భూభాగానికి స్వాతంత్రం ఇవ్వడానికి వారు ఆలోచించి, ఇక్కడ పాలస్తీనియన్లైనటువంటి వారు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు కనుక వాళ్ళకి ఇవ్వటమా, లేదా ఈ ప్రాంతానికి తిరిగి వచ్చినటువంటి యూదులు వచ్చి ఉన్నారు కనుక ఇప్పుడు యూదులకు ఇవ్వటమా అని ఆలోచన చేసి 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున దేవుడు బ్రిటిష్ వారికి ప్రేరేపణించిన ప్రకారంగా, అమెరికా వారు ఇచ్చినటువంటి ప్రోద్బలం ప్రకారంగా, అక్కడ ఉన్నటువంటి వారు పాలస్తీనియన్లు ఎంతకాలం అక్కడ ఉన్నటువంటి వారై ఉన్నప్పటికీ బైబిల్ చరిత్రను ఆధారంగా తెలుసుకున్నటువంటి బ్రిటిష్ వారు వాళ్ళు ఏమన్నారంటే, ఈ భూభాగాన్ని ఇశ్రాయేలీయులైనటువంటి వారికి ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. మరుసటి దినమే వారి మీదకి యుద్ధం అనేటువంటిది ప్రకటన చేయబడి ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న అరబ్ దేశాలైనటువంటి ఇష్మాయేలు సంతానం, అరబీయులైనటువంటి వారు వీరి మీదకి యుద్ధం అని ప్రకటించినప్పటికీ, వారి దగ్గర ఏ ఆయుధాలు లేకపోయినప్పటికీ, అప్పటికి ఇంకా సైన్యమే వారికి లేకపోయినప్పటికీ ఉన్నంతలో దేవుని యొక్క కృపాహస్తము వారికి తోడై వారిని కాపాడుతున్న ప్రకారంగా తిరిగి వచ్చిన యూదులైనటువంటి వీళ్ళకి ఆ భూభాగాన్ని వాళ్ళు యుద్ధములో విజయాన్ని పొందుకొని వాళ్ళు ఒక జెండా ఎగరవేసుకొని ఉన్నారు. ఇశ్రాయేలు అనే పేరు వాళ్ళు దానికి పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చెప్తానండి, వాళ్ళు అక్కడ ఏర్పడింది మొదలుకొని ఈ 77 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు వాళ్ళకి ఎదురవుతూ వచ్చినాయి. ఎన్నో యుద్ధాలు వారు చేయవలసి వచ్చింది. యెరూషలేము మీదకి అనేక మంది దండెత్తి వస్తూ వచ్చి ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా మనం వింటూ ఉన్నట్లయితే గనక చుట్టూ ఉన్నటువంటి అనేకమైన అరబ్ దేశాలు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి అన్నట్టుగా వాళ్ళు వస్తూనే ఉండి ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు నీ దేవుడైన యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఓ ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎన్ని క్షిపణులు వారి మీదకి వేయబడినప్పటికీ, ఎన్ని రాకెట్లు వారి మీదకి విసరబడినప్పటికీ, వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏ విధమైనటువంటి ఒక పోరాటము వారి మీద ఉంటూ ఉన్నప్పటికీ, ఎన్నెన్ని ఆయుధాలు డ్రోన్లు వారి మీదకి వస్తూ ఉన్నప్పటికీ, ఈరోజు కూడా చిన్న దేశమైనటువంటి ఒక ఇశ్రాయేలు కాపాడబడ్డానికి ఒక బలమైన కారణం ఏంటంటే, దేవుడు మాట ఇచ్చారు. ఆయన మాట వెనక్కి తీసుకునే దేవుడు కాడు, ఆయన మడిమి తిప్పివేసే దేవుడు కాడు. ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా ఇశ్రాయేలీలను నేటికి కూడా ఆయన కాపాడుతూనే ఉండి ఉన్నాడు. ఈరోజు నేను ఒక మాట జ్ఞాపకం చేసి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ నా మాటలు నేను ఇలా మాట్లాడుతుంటుండగా బహుశా మీలో అనేకమైన పోరాటాలు మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు కాదు. మీ మీదకి వచ్చే ఈ మిసైల్స్ కాదు, మీ మీదకి వచ్చేటువంటివి భయంకరమైన రాకెట్స్ కాదు, కానీ మీ మీదకి వచ్చేటువంటిది అపవాదైనటువంటి మన శత్రువు మన మీదకి విసిరే అగ్ని బాణములు. డోంట్ బి వర్రీడ్. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్న దేవుడు, యెహోవాయే మిమ్మల్ని కాపాడుతున్న దేవుడు. ఆల్రెడీ సాతానుడు అపవాదిని చితకొట్టి ఉన్నారు. వాడి తలకాయ చితగొట్టబడి ఉన్నది. వాడు మీకు ఏమాత్రము హాని చెయ్యలేడు. ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, నీవు నా చేతుల్లో ఉండి ఉన్నావు, నువ్వు నా కంటి పాప వలె నాకు ఉండి ఉన్నావు. ఎవడైనా నా కనుగుడ్డును ముట్టుకుంటే నేను ఊరుకుంటానా? నా బిడ్డలైనటువంటి వారు, నా రక్తముతో కొనబడినటువంటి వారు,
నా రక్తముతో కాపాడబడుతున్నటువంటి వారు, నా ప్రియ కుమారుడైన యేసు రక్తములో విమోచింపబడిన నా బిడ్డలు, వారికి దుష్టుడైన సాతానుడు ఏదైనా హాని చేస్తే నేను ఊరుకుంటానా అని చెప్పేసి ఆ దేవుడు వాగ్దానం చేస్తూ అంటున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకాడు, నిద్రపాడు. ధైర్యంగా ఉండండి, ప్రభుని స్తుతించుకుంటూ ఉండండి. వచ్చేటువంటి సమస్యలకు, అగ్ని బాణాలకు, అపవాది వేస్తున్న ఏ విధమైనటువంటి బాణములైనటువంటివి కానీ, ఏ విధమైన ఆయుధాలకు కానీ ఏమీ కలత చెందవద్దు. ఎందుకనంటే మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యెహోవాయే మిమ్మును కాపాడువాడు. పరమ తండ్రి, మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆనాడు ఇశ్రాయేలీయుల విషయంలో మీరు వాగ్దానం చేశారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని కాపాడి ఉన్నారు. బబులోనికి మీరే పంపారు. బబులోన్ నుంచి మళ్ళీ మీరు కాపాడి తీసుకొని వచ్చి ఉన్నారు. అన్ని దేశాలకు వారు చెదిరిపోయినప్పుడు అన్ని సంవత్సరాలు వారిని కాపాడుతూ వారి యొక్క గుర్తింపు వారికి మీరు ఉంచి ఉన్నారు. యూదులుగా, హెబ్రీయులుగా వారి నుంచి ఉన్నారు. దాదాపు 2000 సంవత్సరాలకి మరలా తిరిగి వారిని కాపాడి తీసుకొని వచ్చి ఈ రోజుని ఇజ్రాయెల్ అనే భూభాగముగా అక్కడ మీరు వారిని ఆశీర్వదించి మీరు ఉంచి ఉన్నారు. అలాగే ఇప్పుడు మా విషయంలో కూడా మేము ఒప్పుకుంటున్నాం. నిజమే, మమ్మల్ని కూడా మీరే కాపాడుతూ ఉన్నారు. నిరంతరము మీరు మమ్మల్ని కాపాడే దేవుడవై ఉన్నారు. మేము ఇంకా తెలియక దేవా కాపాడండి అని మేము అడుక్కున్నాము, కానీ మేము అడుక్కోనక్కర్లేకుండా మా ప్రయాణాల్లో మమ్మల్ని కాపాడుతున్నారు. ఇంటి వద్ద ఉన్నప్పుడు కాపాడుతున్నారు. విమానాల్లో మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. ఏ దేశానికి మా బిడ్డలు, మా కుటుంబీకులు వెళ్ళినా అక్కడ కూడా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. అన్నిటికంటే మించినైనా అపవాది యొక్క అగ్ని బాణముల నుండి మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చిన దేవుడవునైనా కనుక మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కాపుదలను బట్టి మీకు స్తుతులు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకక నిద్రపోక కాపాడుతున్నానని చెప్పినట్లుగా ఈ రోజుని యేసు రక్తముతో కడగబడిన నీ కుమారులు, నీ కుమార్తెలమైన మమ్మల్ని కూడా మీరు కాపాడుతున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ మేము ముందుకి సాగుతూ ఉన్నాం. ఈ కుటుంబాన్ని నీ అరచేతిలో ఉన్నారు నాయన, మీరు కాపాడుతూ ఉన్నారు నాయన. కనుక వీరికి నీ కావలసిన ధైర్యమును అనుగ్రహించమని, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబములకు నిత్యము తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు స్నేహితులారా. ఆయన ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. ఇంకా మనం ఒకవేళ ఏమో ఎలా ఉంటుందో అని మనం అనుమానంగా మనం అడుగుతూ దేవుడు కాపాడండి, కష్టం రాకుండా, ఇది రాకుండా అని అంటాము. కానీ నేనైతే ఏమంటానంటే ఆయన నిత్యము నన్ను కాపాడుతూనే ఉన్నాడు. అందుకు నేను స్తుతులే చెల్లిస్తూ ఉన్నా. మిమ్మల్ని కూడా ఆయన కాపాడుతున్నాడు. స్తుతులు చెల్లించండి, ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోనండి. మీరు పొందుకున్నటువంటి ఒక మేలులో ఒకళ్ళు నాతో ఎలాగనే ఏదైనా పంచుకోవాలని అనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440409922, 8143221122, 8885527662 మరియు 8374444376. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకుని మరొక అద్భుతమైన ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అలాగే మీ కుటుంబాలను వాగ్దానం చేసిన దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.